హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏపీ పెన్షన్ సంబంధించి కొత్త రూల్స్ అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి అప్డేట్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అందులో మనకి ఫస్ట్గా ఏంటంటే వచ్చే నెల నుంచి వీరికి మాత్రమే 2250 రూపాయలు అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ కార్డు కోసం అంటే పెన్షన్ కార్డు కోసం అప్లై చేసిన 10 రోజుల్లోనే మనకి కార్డు కంపల్సరీగా ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ అయితే రూల్ పాస్ చేసింది ఫ్రెండ్స్. దాని గురించి అలాగే ఒకవేళ మీకు పెన్షన్ రావట్లేదు, అదే ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు పెన్షన్ ఆగిపోతే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, సో దాన్ని బట్టి పెన్షన్ ఎలా రాబెట్టుకోవాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మొత్తం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ వచ్చే నెల నుంచి అంటే వచ్చే సంవత్సరం నుంచి వీళ్ళకి మాత్రం అంటే ఎవరెవరికైతే పెన్షన్ రద్దు చేయలేదో వాళ్ళకైతే 2250 రూపాయలు అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ పెంచేసి లాస్ట్ మంత్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటిన్యూ చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వరకు పెంచే ఆలోచన అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ పెన్షన్ సంబంధించిన అప్లై కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు వెంటనే అయితే ఈ పెన్షన్ కార్డు కోసం అప్లై చేయాలి ఫ్రెండ్స్. దానికి సంబంధించి మీరు ఏంటి ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలి, మీ రైస్ కార్డు ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇస్తే మీకు ఈ పెన్షన్ కార్డు అనేది మీరు అప్లై చేసిన 10 రోజుల్లో అయితే మీకు ఇంటికి పట్టుకొచ్చి వాలంటీర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇదొకటి ఒక కొత్త రూల్ అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అంటే పెన్షన్ కార్డు అప్లై చేసిన 10 రోజుల్లో అయితే వాళ్ళకి ఇవ్వాలి. మిగతా 20 రోజుల లోపల వాళ్ళ అర్హులా అనర్హులా అనేది క్లారిటీగా చెక్ చేసి వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ పెన్షన్ అయితే ఆగిపోతుందో సో వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఎందుచేత ఆగిపోతుందంటే కొంతమందికి ఏంటంటే ఆధార్ అప్డేట్ చేసుకున్న వల్ల ఆగిపోతుంది అని అంటున్నారు ఫ్రెండ్స్. సో అలాగే అప్డేట్ అవ్వకపోతే అప్డేట్ అవ్వలేదు అని సంబంధించిన ఆధార్ ఫామ్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని అయితే మీకు చూపించాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీ ఇంట్లో 2-3 తీసుకుంటున్నారని వస్తుంది. సో అలా ఎవరైనా తీసుకోకుండా తీసుకుందని వచ్చినా కూడా వాళ్ళకి కూడా దానికి సంబంధించిన ఫామ్ మనకి సచివాలయంలో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ ఫామ్ను కూడా మనం సబ్మిట్ చేయాలి. అలాగే మీ ఇంట్లో 4 వీలర్ ఉన్నట్టే మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర 4 వీలర్ లేదు కానీ ఉన్నట్టు చూపిస్తుంది అనేసి సో దానికి సంబంధించిన ఫామ్ కూడా మీరు తీసుకురావాలి. అలాగే ల్యాండ్కి సంబంధించిన ఏదైనా ఎక్కువ ఉందనుకోండి, ఆ ల్యాండ్కి సంబంధించిన ఫామ్ కూడా మీరు తీసుకురావాలి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. అంటే ప్రతిదీ కూడా ఆ రెస్పెక్టెడ్ ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కడెక్కడైతే దేని ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి మీరైతే ఫామ్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు తెచ్చిన ఫామ్ని అయితే వెంటనే అయితే మీరు గ్రామ వార్డు సచివాలయాన్ని సబ్మిట్ చేయాలి. లేదంటే మీ వాలంటీర్ కన్సల్ట్ చేస్తే డైరెక్ట్గా మీ వాలంటీర్ వచ్చి ఆ ఫామ్స్ పట్టుకెళ్తారు ఫ్రెండ్స్. ఆ ఫామ్స్ అయితే మీకైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ ఫామ్స్ అప్లోడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అయితే ఈ పెన్షన్ అనేది ఆ మంత్ వెరిఫై చేసి ఆ నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంతవరకు అయితే ఎవరికైతే ఈ పెన్షన్ రద్దయిందో వాళ్ళందరూ అయితే వెంటనే ఒక ఫామ్ సచివాలయం డౌన్లోడ్ చేసుకొని డిక్లరేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత నుంచి అయితే మీకు మళ్ళీ కన్సిడర్ చేసి మళ్ళీ మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సో ఇలాగా ఎవరికైనా ఇంతవరకు అయితే రాలేదన్నా రద్దు అయిపోయినా మీరైతే వెంటనే అయితే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అయితే ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు ఈ మంత్ కాదు కానీ జనవరి నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అయితే వాళ్ళకి పెన్షన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకు ఉంటాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా రిఫర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ తేజ, యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్, సైనింగ్ అప్.